నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వస్తే ఎస్ఐ దాడి చేశాడంటూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యామాల సుదర్శనం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఎస్ఐ లోకేష్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఎక్కువ మార్చిరెడ్డిపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త శంకర్ మదనపల్లి రూరల్ మండలం బసినికొండకు చెందిన హరీష్ వద్ద 3 నెలల క్రితం ఒక కారు 50,000కు కుదవ పెట్టాడు. అయితే 50,000 తిరిగి ఇచ్చినప్పటికీ వడ్డీ ఎక్కువైందని, వడ్డీ డబ్బులు ఇస్తేనే కారు ఇస్తానని హరీష్ చెప్పడంతో బాధితుడు నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం చేయకపోగా ఫైబర్ లాఠీతో చితకబాదాడన్న విషయం తెలుసుకున్న మాల మహానాడు నాయకులు నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసి రాస్తారోకో నిర్వహించారు. పత్రికా మిత్రులకు, దళిత సంఘాల నాయకులందరూ కూడా మాలమార్తల జై భీములు. ఈరోజు నిజంగా కూడా చాలా విచారకరమైనది, అవమానకరమైనది. ఎందుకంటే ఈ లోకేశ్వర్ రెడ్డి కలికిలో ఉన్న ఇట్లా పనులే చేసేది. ఆయన ఒక ఆడపిల్లను దేవాలయ ప్రవేశం లేకుండా చావచెత్త కొడితే ఆయన కేసు కట్టలా, రోడ్లోకి వచ్చి గొడవ చేస్తే మళ్ళీ కేసు కట్టాడు. ఈ విధంగా ప్రతి చోట ఆయన ఎక్కడ పనిచేసినా వివాదాస్పదంగా తయారు చేస్తున్నాడు. నిన్నటి రోజు ఒక కారు విషయంగా ఎస్సీ కులానికి సంబంధించిన రామకృష్ణ, బీసీగా అని చెప్పిన శంకర వీళ్ళిద్దరూ వచ్చి దాదాపు 2-3 నెలలుగా స్టేషన్ తిరుగుతూ ఉన్నారు. మా మాలమానాడుగా వచ్చి మాట్లాడుతూ మేము చేస్తామన్నారు. ఆయనపై మాకు అప్పుడు అనుమానం లేదు. కానీ నిన్నటి రోజు ఎలక్షన్ల మధ్యలో కామ్ అయిపోతే నిన్నటి రోజు రైడర్ ఫోన్ చేసి రామకృష్ణ నువ్వు శంకర్ రండి మాట్లాడదామంటే వచ్చారు. వచ్చి స్టేషన్లో ఏం మాట్లాడానంటే వాళ్ళ మంది ఎట్లా వాళ్ళు సార్ ఏంటి సార్ 2 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం మేము, మీరు చేసింది లేదు పొమ్మంటే వెళ్ళిపోతాం సార్ అంటే కొడక నా ఎడ్యుకేషన్ నీ ఎడ్యుకేషన్ రా, నా కెపాసిటీ నీకు అని చెప్పేసి శంకరను చాలా చెత్త కొట్టాడు. 1.5 గంట సేపు సార్ కొట్టేద్దాం సార్, మా కారు వద్దు, కేసు వద్దని చెప్పి రామకృష్ణ ఎస్సీ లీడర్ అడ్డపోతే వాడిని పట్టుకుని గంట సేపు కొట్టినాడు. మేము అడుగుతున్నాం ఎస్ఐ గారిని, నువ్వు తవలంలో నాటు తుపాకులు పట్టుకొని 50,000 ఇప్పించుకుని మేము బాధపడలా, పెద్ద లంచుకోండి నాకు తెలుసు. అట్లాగే ఇసుక లోడు పట్టుకుంటే 20,000 తీసుకుంటా అంటావు. మేము అడగల. మా వాళ్ళు న్యాయం కోసం వస్తే నువ్వు కొట్టేది కానీ ఎవరు ఇచ్చారు? సుప్రీంకోర్టు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది, గైడెన్స్ ఇచ్చింది. నేరస్తును సహితము స్టేషన్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు అని చెప్తే దాన్ని పక్కన పెట్టేసి నేరస్తులు అయితే కొట్టినా బాధపడతారు. తెఫ్టో ఇంకోటి అంటే ఒప్పించుకోవాలంటే కొట్టక తప్పదు. కానీ ఫిర్యాదుదారులు పోతే ఫిర్యాదుదారులు కొట్టడం ఎంతవరకు న్యాయమని మీకు? ఇదేనా మీరు చేస్తుంది? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? ఎవరి కోసం అంటే అక్కడ నుండి ఆమె పొంగు దగ్గర డబ్బులు తీసుకొని ఆమె దగ్గర డబ్బులు మెక్కి వీళ్ళు కొడతావా? వీళ్ళు వచ్చినప్పుడంతా నీకు బిర్యానీ పొట్లాలు భోజనాలు తీసేలా నీకు? వీళ్ళు ఆల్రెడీ ఓపెనంత డబ్బు వీళ్ళ దగ్గర రామకృష్ణ దగ్గర ఖర్చు పెట్టించావే, నీకు కనీసం మానవత్వం ఉందా అని అడుగుతున్నాం. ఒక సబ్ ఇన్స్పెక్టర్గా, స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నీ స్టాండర్డ్స్ ఏంటి? మరి ఈ పరిస్థితుల్లో మేము అడుగుతున్నాం అధికారులను. నిజంగా ఇన్స్పెక్టర్ గారు ఒకటి అడిగేది, ఆయన పైన ఎస్సీ/ఎస్టీ కేసు కట్టాలా, రెండోది డిపార్ట్మెంటల్ విచారణ జరిపే. ఇట్లాంటివి చర్విచారణం కాకూడదు. పేదలు పోయి మాకు అన్యాయం అంటే మీరు కొడతా ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలండి? రెడ్లు కొడుతూ ఉన్నారు, నాయలు కొడుతున్నారు, అగ్రకులం అంతా మాలమాదిని కొడుతూ ఉంటే నీకు వాళ్ళకి ఏమి? నువ్వు అనుకోవచ్చు నేను లోకేష్ రెడ్డి కదా, జగన్ వారసుని కదా అని. జగన్కే నీళ్ళు తెచ్చేశారు ఈరోజు. కాబట్టి నువ్వు ఇంకా రాజకీయంగా అంటే నీ చరిత్ర ముగుస్తుంది లోకేష్ రెడ్డి గారు. నువ్వు కొట్టడం అంటే మేము కొడితే నీ పరిస్థితి ఏమవుతుందని చెప్పు. జనాలు కొట్టలేదా పోలీసు వాళ్ళని? ఇదే డిఎస్పీ బంగ్లాలో గతంలో కూడా కొట్టిన చరిత్ర లేదా? కాబట్టి మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఇవాళ చంద్రబాబు పాలన వచ్చింది, మీరు చేసేదానికంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. మొన్న పంజానీలో ఒకరిని సారాయి ఉందని చెప్పేసి చావ చేత కొడితే జైల్లో చచ్చిపోయినారు. ఆయన దిక్కులే. మా అరుపులు అరణ్యరోధన అయిపోతుంది. కాబట్టి వెంటనే అధికారులు, ఇక్కడ 2 అధికారులు కూడా మీరు ఏం చర్య తీసుకుంటారు చర్య తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ మండేలోగా ఏమి చర్య తీసుకపోతే తిరిగి మా ఉద్యమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఆ పని మాకు పెట్టరని చెప్పేసి అధికారులు ఇద్దరు కూడా, ఇన్స్పెక్టర్లు కూడా జెంటిల్ మ్యాన్. కాబట్టి దయించి మీరు మా ఆవేదన విని చూడండి, ఇక్కడే ఉన్న ఈయన కొట్టారు, ఏదే శంకరైనా
గౌరవ DSP గారితో మాట్లాడినాము. మా అధికారులు మాకు DSP గారులని మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఇస్తున్నాం. రేపు సోమవారంలోగా పత్రికాముఖంగా వాళ్ళు ఏం చర్యలు తీసుకొచ్చి చెప్తే దాన్ని బట్టి మా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ వివిధ మండలాల నుంచి 2-3 మండలాలు వచ్చారు. రేపు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా రాకుండా దయవుంచి మీకు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్ సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.